అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మగారు రచించిన స్త్రీ అనే ధారావాహిక నుండి 11వ భాగం విందామండి. పరధ్యానంగా నడుస్తున్న పార్వతి కారు హారన్ వింటూ ఉలిక్కిపడి పక్కకు తప్పుకుంది. నిగనిగలాడే నల్ల కారొకటి దూసుకువచ్చి టక్కున ఆగిపోయింది పార్వతికి 2 అడుగుల దూరంలో. కారులోంచి దిగి నించున్న వ్యక్తిని చూస్తూ విభ్రాంతిలో నిలబడిపోయింది పార్వతి. పద్మజ నవ్వి పార్వతి చెయ్యి అందుకుంది. నిన్ను వెనకనుంచే చూసి పోల్చాను. అనుమానం తీర్చుకోడానికి మరో 2 అడుగులు పైకి పోనిచ్చాను. పారు, నేను గుర్తులేనా ఏమిటి? పద్మ ఆశ్చర్యంగా, సంభ్రమంగా, అంతకన్నా మాట్లాడలేకపోయింది పార్వతి. ఎందుకంత విస్తుపోతున్నావు? పద, కారులోకి మాట్లాడుకుందాం. పార్వతి అయోమయంగా చూసింది. ఇంత హఠాత్తుగా పద్మజ కనిపించటం, కారులో ఎక్కమనటం నమ్మశక్యంగా లేవు. నువ్వు ఈ ఊరెప్పుడొచ్చావు? ఇలా నడిరోడ్డు మీదెందుకు నిలబడటం? అన్నీ చెప్పుకుందాం. రా పారు. ఇప్పుడెక్కడికి మనం వెళ్లేది? మా బంగ్లాకి. ఏం? ఆహా, నేనిప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఇంటి దగ్గర ఇంకా వంట అది. అయినా సూర్యానికి చెప్పాలిగా. అయితే పద, మీ ఇంటికి వెళ్ళి సూర్యాన్ని కూడా తీసుకెళ్దాం. అబ్బే వద్దు. ఎందుకు? పొద్దుటన్నం కొంచెముంది, తినమంటాను వాణ్ణి. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. ముందు కారులోకి పద. పార్వతి ఇంటిమీదుగా కారు పరిగెత్తింది. సూర్యాన్ని కూడా రమ్మంటే తనేదో పిక్చర్కు వెళ్తున్నానని, రాలేనని చెప్పాడు. పార్వతి ఆ రాత్రికి ఇంటికి రానని చెప్పి మళ్ళా స్టీరింగ్ ముందు కూర్చుంది పద్మజ. పారు, నీకు చాలా ఆశ్చర్యంగా ఉందా? ఏం, నీకూ లేదా? నాకేం లేదు. అసలు నీకోసమే నేను 2 రోజులుగా వీధులన్నీ వెతుకుతున్నాను. రోడ్లన్నీ సర్వే చేస్తున్నాను. దాదాపు అన్ని ఆఫీసుల్లోనూ వాకబలి చేశాను. ఈ ఊళ్ళో ఉంటూ కూడా నువ్వు కనిపించలేదంటేనే ఆశ్చర్యపోయేదాన్ని. తెలిసిందా? అయితే నువ్విక్కడికొచ్చి ఎన్నాళ్లయింది? 3 రోజులైంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ డాక్టరు 2 నెలల లీవ్ మీదున్నాడు. ఆ ప్లేస్లో జార్జ్ని వెళ్లమంటే ఒప్పుకున్నాడు. సరే, నాకు నిన్ను కలుసుకోవాలని ఎప్పట్నించో ఉంది. తప్పకుండా ఈ ప్రయాణం సెటిల్ చేసుకుందామనుకున్నాను. నేను లీవ్ పెట్టి జార్జ్ వెంట వచ్చాను. నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. కాస్త వెదర్ మార్పు కూడా పనికొస్తుందనిపించిందిలే. ఏం? నీకేం బాగలేదు? పద్మజ అందంగా నవ్వింది. ఏం బాగలేదని చెప్పను? ఏం బాగలేదో అదే చెప్పు అమాయకంగా అడిగింది పార్వతి, పద్మజ మొహంలోకి చూస్తూ. పద్మజ కళ్లలో సిగ్గు దొంతరలు కనిపించినట్టయ్యాయి. అలాగే నవ్వుతో జవాబు చెప్పకుండా కూర్చున్న పద్మజం చూస్తుంటే కాస్త ఆశ్చర్యం వేసింది. అదేమిటి పద్మ, ఎన్నడూ లేనిది ఎందుకలా సిగ్గుపడుతున్నావు? ఎన్నడూ లేనిది జరుగుతోంటే సిగ్గుపుట్టదంటావేమిటి? పార్వతి ఏదో అనుమానంతో పద్మజ కళ్లలోకి చూసింది. నిజం చెప్పు, తల్లివి కాబోతున్నావు కదూ, అవునా? అవునన్నట్టే నవ్వింది పద్మజ ప్రశాంతంగా. సంతోషం పద్మా, చాలా సంతోషంగా ఉంది. స్వగతంలాగా అనుకుంది పార్వతి. నిన్ను కలుసుకోగలిగినందుకు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను పారు. అందుకే కాబోలు ఒక్క ఉత్తరం కూడా వ్రాయకుండా సంవత్సరాలకు సంవత్సరాలే గడిపావు. నువ్విలా నిష్ఠూరం వేస్తే నేనేమీ అనలేను. కాని ఉత్తరాలు వ్రాసినంత మాత్రాన నా మనసు నీకు చెప్పలేను. ఆనాటినుంచి నిన్నొక్కసారి చూసి మాట్లాడాలని అనుకుంటూనే ఉన్నాను. పోనీ పెళ్లికి ముందైనా మాట మాత్రం చెప్పావా? నేనసలు నీకు గుర్తే రాలేదు కదూ? రాలేదు. ఎలా వస్తావు? పెళ్లికూతురికి పెళ్లికొడుకు ధ్యాస తప్పితే మరేమైనా ఉంటుందా? హాస్యంగా చూసింది పద్మజ. పార్వతి మూతి ముడుచుకొని నటిస్తూ అదేమిటో నాకు తెలీదులే అనేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు. కారు కాంపౌండ్లో వదిలి లోపలికి నడుస్తూ పార్వతిని వెంట తీసుకెళ్ళింది పద్మజ. ఫ్లాస్క్లో కాఫీ కప్పుల్లోకి వంచి పంచదార కలుపుతూ ఫ్యాన్ ఆన్ చేసి వచ్చి కూర్చుంది. ఇక ఇప్పుడడుగు పారు, నీకు తిట్టాలనుంటే ఖచ్చితంగా తిట్టేయి. ఎన్నిటివరకు హద్దు పెట్టావు? ఓ 100 తిట్లా? నవ్వి కప్పందుకుంది పార్వతి. తిట్టటం కాదుగాని నీ ప్రేమ గురించి, పెళ్లి గురించి నాతో ఒక్క మాటైనా చెప్పావా? సడన్గా నీ మ్యారేజ్ ఫోటో పేపర్లో చూస్తే నమ్మలేకపోయాను తెలుసా? ఓ వారం క్రిందటే నీకెవరో పెళ్లిచూపులు వాళ్ళొస్తున్నారన్నట్లు వ్రాసింది సుజాత. అంతలోనే ఈ వార్త. ఆశ్చర్యంతో తలమునకలయ్యాననుకో. క్షమించి పారు, నా పెళ్లి విషయం ఒక్క నాన్నకే చెప్పగలిగాను అన్నట్టు బాబాయ్ చటుక్కున ఆగి పద్మజమొహంలోకి పరిశీలనగా చూసింది పార్వతి. పద్మజమొహన్నింటా విషాదం ఆవరించుకుంది. నాన్నపోయిన సంగతి నాకు తెలుసు పారు. నీకు తెలుసా? ఎలా తెలిసింది? సుజ ఉత్తరం రాసిందా? అబ్బే, అలా వ్రాస్తుందా? మన ఊరినుంచేదో స్పెషల్ కేసొచ్చింది మద్రాస్లో నేను పనిచేస్తున్న హాస్పిటల్కి. ఆ పేషెంట్ 40 ఏళ్లావిడ. అస్తమాను వసపిట్టలా వాగుతూ ఉంటుంది.
విన్నా వినకపోయినా ఊరు పేరు అన్నీ తనకు తానే చెప్పుకునేది. మన ఊరు నుంచే వచ్చారని వినగానే ఉండబట్టలేక అడిగాను, ఫలానా తహసీల్దార్గారు బాగున్నారా అని. ఆవిడ రకరకాలుగా చేతులు తిప్పుతో, ఇంకెక్కడి బాగమ్మా, పెద్ద కూతురు ఇంట్లోంచి పోయి ఎవణ్ణో పెళ్లి చేసేసుకుందిగా, ఆ బెంగతో ఆ మారాజు మరి వీధిమొహం చూళ్లేదు, ఏడాది తిరిగేసరికే కన్నుమూశాడు అంటూ సంగతంతా చెప్పింది పారు. నాన్న చనిపోయారన్న కబురు తలుచుకుంటే ఇప్పటికీ నాకెంతో ఆవేదనగా ఉంటుంది. అందరిలాగే ఆయన వృద్ధాప్యంలో ఏవో శారీరక రోగాలతో బాధపడిపోతే అది వేరు, కాని నాన్న మాత్రం పూర్తిగా నా బెంగతోనే కృషించిపోయారు. అసలే బ్లడ్ ప్రెషర్ కంప్లైంట్ ఉందేమో, దానికి తోడుగా మనసు ఆందోళన చెందటంతో ఎంతో కాలం తట్టుకోలేకపోయారు. చివరికి ఆయన మరణానికి నేనే కారణమయ్యాను పారు. ఆయన నాకు జీవితాన్నిచ్చి జీవించే అర్హతలు కరిగించినందుకు ఇలా రుణం తీర్చుకున్నాను. పద్మజ కళ్లల్లో విషాదం కదిలింది. పార్వతికి కేం మాట్లాడటానికి తోచలేదు. నా కోరిక అర్థం చేసుకున్నారు, ఒక రకంగా అంగీకరించారు కూడాను. కాని ఆయన సంస్కారం వేరు, ఆయన సంఘం వేరు, దాన్ని కాదని ధిక్కరించలేకపోయారు. నలుగురిలోనూ నవ్వులు పాలైపోయామే అన్న దిగులే ఆయన్ని అంతం చేసింది. కాని పద్మా, నువ్వు చాలా సాహసమే చేశావు. పార్వతి మనసులో మాట కాస్తా వెల్లడి చేసింది. నాకింత సాహసంగా కనిపించకపోయినా ఒప్పుకోక తప్పదులే పారు. నేను చేసిన పని గురించి మాత్రం ఎన్నడూ పశ్చాత్తాపపడలేదు. ఇక ముందు కూడా అలా జరగదు. ప్రసంగం మార్చింది పార్వతి. అయితే బాబయ్య పోయిన కబురు తెలిసినప్పుడైనా నువ్వొక్కసారి రాకపోయావా? ప్రయోజనమేమిటి? నాన్న ఎలాగూ లేరు. ఆయన్ని ఆఖరి చూపు కూడా చూడలేకపోయాను. అమ్మ ఉన్నా నా మొహం చూడదు. ఏ ఆశతో వచ్చేది? పోనీ బాబయ్య ఆఖరి రోజుల్లోనే నీకా కబురు తెలిస్తే? తెలిసినా వచ్చేదాన్ని కాదు పారు. ఆయనకి ఎన్నో విధాల కర్మకాండలు జరుగుతుంటాయి. నా రాకవల్ల వాటిని అపవిత్రం చేసి వాళ్ల నమ్మకాలెందుకు నాశనం చెయ్యాలి? నాన్నని చూడకపోవటమే నాకు తృప్తిగా ఉంది. ఆయన నా హృదయంలో సజీవంగా ఉన్నారు. ఊకొట్టి ఊరుకుంది పార్వతి. తిరిగి క్రమంగా సంభాషణ మామూలు ధోరణిలో పడింది. అయితే ఇంతకీ నీ జీవితమెలా సాగుతోంది? ఆప్యాయంగా అడిగింది పద్మజ చూస్తూ. నేను చెప్పటానికేముంది? నా జీవితంలో చెప్పుకోదగ్గ విశేషాలు మాత్రమేమున్నాయి? మరింకా ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉందామనుకుంటున్నావు? నువ్వు నెత్తిమీద వేసుకున్న బాధ్యతలన్నీ తీరిపోయాయిగా? ఇప్పటికైనా జీవితంలో నీకు మరో సుఖం అక్కర్లేదా? నన్నేం చెయ్యమంటావు? సగం నిరాశగా, సగం అపహాస్యంగా అడిగింది పార్వతి. అసలు నీకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉందో లేదో నాకు చెప్పు. లేకపోవడమేమిటి? లేకపోతే ఎలా? నువ్వేం మానవాతీతంగా ఊడిపడ్డావా? పెళ్లి చేసుకోకపోతే జీవితానికి అర్థమేమిటి? మందలింపుగానే అంది పద్మజ. పసిపిల్లలా సిగ్గుపడింది పార్వతి. అయితే నాకు మంచి సంబంధం చూడరాదు? అంది కళ్లతో నవ్వుతూ. అందుకే అడుగుతున్నానోయ్. నువ్వు సరేనంటే నీ పెళ్లి జరిపించే పూచి నాది. పెళ్లికొడుకు రఘుబాబులాగా నోట్లో నాలుక లేకుండా ఉంటాడనుకున్నావేమిటి? కత్తిలాంటివాణ్ణి చూసి నిర్ణయిస్తాను. ఇంతకీ వర్ణాంతరమైన అభ్యంతరం లేదా? లేకపోతే ఒక్క కులంవాడు, ఒక్క శాఖవాడు తప్ప పనికిరాదా? ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, పచ్చగా ఉండాలా? హాహా, నల్లగా ఉండాలి నవ్వేసింది పార్వతి. నాకు పెళ్ళీ వద్దు, ఏమీ వద్దుగాని నీకంత అభిమానముంటే. అభిమానముంటే ఆగిపోయేవేం? నీకు కొడుకు పుడితి నాకిచ్చేయ్. కుదురైతేనో ఊహూ వద్దు. కష్టపడి పెంచి పెద్దజేస్తే నీలాగే అది నన్ను ధిక్కరించిపోతుంది. కొడుకైతే వాడి చేతుల్లో నా తనువు వెళ్ళిపోతుంది. హాస్యం కాదు పారు, నిజం చెప్పు, నువ్వు పెళ్లి చేసుకోరాదు? తర్వాత ఆలోచిద్దాంలే పద్మా, మరేదైనా కబుర్లు చెప్పు. కబుర్ల సందట్లో టాక్సీ హార్న్ వినిపించనేలేదు. జార్జ్ విలియమ్స్ బూట్లు టకటకాలాడించుకుంటూ వచ్చాడు. పద్మజ జార్జ్ని, పార్వతిని పరస్పరం పరిచయం చేసింది. పార్వతి సిగ్గుపడుతూ కూర్చుంది ఇబ్బందిగా. పద్మా, నేనిక వెళ్ళిపోతాన్లే, మళ్ళా రేపొస్తాను విసుక్కుంది పద్మజ. చాల్లే ఊరుకో, నీ కంగారు నువ్వును. జార్జ్ నవ్వుతూ అన్నాడు. మీరుండిపోండి సిస్టర్, నాకు నైట్ డ్యూటీ కూడా ఉంది. చాలా కాలానికి కలుసుకున్న ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? థాంక్స్ అంటూ నవ్వింది పద్మజ. తమరు అనుకోకుండా ఇల్లు విడిచిపోతున్నందుకు మెనీ మెనీ థాంక్స్. పార్వతి రాబోతున్న నవ్వు పెదవుల్లో బంధిస్తూ కూర్చుంది ఇబ్బందిగా. పద్మజ కోరి వివాహం చేసుకున్న జార్జ్ని పరిశీలనగా చూసింది పార్వతి. ఆ దంపతుల దగ్గర తను దిష్టిబొమ్మలా ఉన్నానేమో అన్నంత శంకతో నేలచూపులు చూస్తూ కూర్చుంది. పద్మజ ఉన్న 2 నెలలు 2 రోజుల్లా గడిసిపోయాయి. దాదాపు నెల్లాళ్లకు పైగా రాత్రుళ్ళు పద్మజతోనే గడిపింది.
మన స్నేహంలో ఇంత చక్కటి రోజులెప్పుడూ రాలేదు పారు అంది పద్మజ విడిపోయే ముందు. ఇక ముందు రావేమో కూడా. అవున్లే, మీ శ్రీవారి వస్తే నాకోసం నిన్ను త్యాగం చేయలేరుగా. అబ్బా, ఊరుకో పద్మా, నువ్వు బాగా చిలిపిదానివయ్యావు. పద్మజకు వీడుకోలిస్తుంటే తన శరీరంలో ఏదో భాగాన్ని ఎవరో బలవంతంగా లాక్కుపోతున్నట్టు బాధ కలిగింది. బద్దకించుకుండా ఉత్తరాలు రాస్తుండు పద్మా అంది రుద్ధకంఠంతో. తప్పకుండా, కొడుకు పుడితే వైరిస్పిస్తాను, వెంటనే వచ్చి తీసుకెళ్ళు అంటూ నవ్వింది పద్మజ గర్వంగా. పదే పదే పద్మజ గుర్తొస్తుంటే పరధ్యానంతో ఆఫీసులో నిలకడగా కూర్చొని పనిచేయలేకపోయింది పార్వతి. రాజ్యలక్ష్మి నవ్వుతూ వచ్చి పలకరించింది. బాటసారి బాగుందట, క్రిందటిసారి వస్తే నేను చూడ్లేకపోయాను. వెళదాం, వస్తారా పార్వతీ అంది. పార్వతి వెంటనే ఒప్పేసుకుంది. పదండి వెళ్దాం, నాకేమిటో చికాగ్గా ఉంది కూడాను. ఇంటికి వెళ్లి గబగబా అన్నం వార్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని రాజ్యలక్ష్మిని థియేటరు దగ్గర కలుసుకుంది పార్వతి. ఇంటర్వెల్లో హాలంతా గోలగా తయారైంది. పిక్చర్ అంతవరకు బాగా నచ్చింది పార్వతికి. రాజ్యలక్ష్మితో మాట్లాడుతూ కూర్చున్నదల్లా అనుకోకుండా వెనక కుర్చీలకేసి చూసింది. సూర్యం, పక్క ఎవరో అమ్మాయి. ఇద్దరికీ సంబంధం లేదేమో అనుకుంది మొదట. కూల్ డ్రింక్స్ కుర్రవాణ్ణి పిలిచి ఓ గ్లాసు తీసుకుని ఆ పిల్లకందించి తన పర్స్లోంచి డబ్బులు తీసి ఇచ్చాడు సూర్యం. మళ్ళా ఆ పిల్ల ఖాళీ చేసిన గ్లాసు అందుకుని కుర్రాడికి అందించి ఏవో కబుర్లు చెప్తూ నవ్వుతూ కూర్చున్నాడు. ఏమిటలా చూస్తున్నారు? ఆహా, ఏంలేదు, ఊరికేనే. రాజ్యలక్ష్మిని వెనక్కు చూడనివ్వకుండా లేని ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడుతూ కూర్చుంది పార్వతి. మళ్ళా పిక్చర్ ప్రారంభమైనా ఆసక్తిగా చూడలేకపోయింది. ఇందుకేనా సూర్యం చాలా మారిపోతున్నాడు అన్న ప్రశ్న గుర్తు ఒక్కటే వచ్చి వెండితెరమీద కొడవలిలా నించుంది కోట్. సూర్యం రాత్రుళ్ళూ ఆలస్యంగా వస్తున్నా, తనకిచ్చిన డబ్బుగాక 5-10 అడిగి తీసుకుంటున్నా, ఎప్పటిలాగా చనువుగా మాట్లాడకుండా ముభావంగా మాసల్తున్నా ఇంతకాలం తనేమీ గ్రహించలేకపోయింది. అసలు సూర్యం ఎందుకో మారినట్టు ప్రవర్తిస్తున్నాడన్న విషయం కూడా అర్థం చేసుకోలేకపోయింది. సూర్యం గ్రంథకర్తే అవుతున్నాడన్నమాట. ఇంటికి వచ్చి అన్నం తినకుండా తమ్ముడికోసం ఎదురుచూస్తూ కూర్చుంది. సూర్యం రానే వచ్చాడు. బట్టలు మార్చుకుని పడుకోటానికి సిద్ధమవుతుంటే అదేమిటి, అన్నం తినవు అంది. ఆకలి లేదక్కా, ఓ ఫ్రెండు బలవంతం చేసి హోటల్కి లాక్కెళ్లాడు. కడుపు నిండుగానే ఉంది. ఇంతసేపయింది, ఎక్కడికెళ్ళావేమిటి మామూలుగా అడిగింది. సాయంత్రం ఇంటికి వస్తే నువ్వు సినిమాకి వెళ్లావని మామ్మగారు చెప్పారు. ఎలాగూ నువ్వు 10 గంటలదాకా రావు కదా అని ఓ ఫ్రెండు దగ్గరికి వెళ్లాను. పోని, కొంచెం మజ్జిగన్నం తిందూగాని రా, బొత్తిగా వేడి చేస్తుంది. మరేమీ అనకుండా లేచాడు సూర్యం. బాటసారి బావుందిరా, నువ్వు చూశావా? సూర్యం ముఖంలోకి చూస్తూ అడిగింది పార్వతి. క్రిందటిసారి వచ్చినప్పుడు చూశాను, బాగానే ఉంటుంది. నోట పెట్టబోతున్న ముద్ద అలాగే పట్టుకొని విస్మయంగా చూసింది పార్వతి. సూర్యమదేం గమనించలేదు. గబగబా చెయ్యి కడుక్కొని లేచిపోయాడు. పార్వతికి మరి అన్నం సహించలేదు. బలవంతంగా కంచంలో ముద్దలు 2 మింగి లేచింది. సూర్యమేదో డిటెక్టివ్ నవల చదువుకుంటున్నాడు. 11 దాటిందిరా, పడుకోరాదూ? ఫర్వాలేదక్కా, రేపు ఇచ్చేయాలి పుస్తకం. ఎవరిదగ్గర తెచ్చావేమిటి? ఫ్రెండు దగ్గర. ఫ్రెండు, ఎవరా ఫ్రెండు అని అడిగేయాలంత కోపమొచ్చింది. మాట్లాడకుండా పడుకొంది. చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. సూర్యం ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. పూనీ మనసులో ఎందుకీ మదన? వాణ్ణడిగేస్తే ఎందుకిలా చేస్తున్నావని చివాట్లు పెడితే సిగ్గుపడిపోతాడేమో. బొత్తిగా చిన్నపిల్లాణ్ణి కేకలేసినట్టు కేకలేస్తే బాధపడతాడేమో. అయినా తన చాదస్తంగాని ఈ రోజుల్లో ఓ ఆడపిల్లతో కలిసి సినిమా చూసినంత మాత్రాన తనిల్లా శంకించటమేమిటి? కలిసి చదువుకున్నదో, కలిసి పనిచేసేదో ఎవరైనా కావచ్చు. కలిసి సినిమాకు వెళ్లాడో, అనుకోకుండా థియేటర్లో తారసపడిందో ఏం చెప్పగలదు? ఈ నాగరిక ప్రపంచంలో కూల్డ్రింక్ ఇప్పించి డబ్బులివ్వకపోతే ఏం సభ్యత? చటుక్కున గుర్తొచ్చింది. మరి అబద్ధమెందుకు చెప్పాలివాడు? ఏ భయమూ లేకపోతే జరిగింది జరిగినట్టే చెప్పొచ్చుగా. బావుంది, తనిప్పుడు అపార్థం చేసుకోలేదు. అలాగే సరిగా ఆలోచించకుండా కేకలేస్తుందని జంకాడో ఏమిటో. వాడు మాత్రం బొత్తిగా పాలు తాగే పసివాడా ఏమిటి? వాడి మంచి చెడ్డలు వాడు ఆలోచించుకోలేడు. బిఏ పాసై ఉద్యోగం చేసుకుంటున్నవాడికి అంతమాత్రం వివేకముండదు. ఎప్పుడు నిద్రపట్టేసిందో పార్వతికి. మర్నాటికి పార్వతి మనస్సు తేలిగ్గానే ఉంది. సూర్యం మొహంకేసి చూస్తే నిష్కల్మషంగానే కనిపించింది. ఆ నెల జీతం ఎప్పటిలాగే పార్వతి చేతిలో పెట్టాడు సూర్యం. 20 రూపాయలు తీసి ఇవ్వబోయింది పార్వతి. నేను తీసుకున్నాలే. మొదట పార్వతికి నమ్మకం కలగలేదు.
తమ్ముడు హాస్యమాడుతున్నాడేమో అనుకుంటూ డబ్బు లెక్కపెట్టింది. కొంచెం ఆశ్చర్యంగా సూర్యంకేసి చూస్తూ 30 రూపాయలు తీసుకున్నావా? అంది. మొహం అటు తిప్పుకుని ఏమంతా పట్టించుకొనివాడిలాగా ముభావంగా అని ఊరుకున్నాడు. తమ్ముడప్పుడూ అలా చెయ్యలేదు. తన దగ్గర పేచీ పెట్టి దెబ్బలాడి ఎంత తీసుకున్నా సంతోషంగానే ఉండేది. బొత్తిగా ఇలా తన కైతను అట్టే పెట్టుకుని మిగతాదివ్వటం. అయినా 30 రూపాయలెందుకు? నెలకు రోజుకూ రూపాయి ఏం చేస్తాడు? బద్దనుకుంటూనే అడిగింది. 30 రూపాయలు కావాలా సూర్యం? సూర్యం అదోరకంగా నిర్లక్ష్యంగా చూశాడు. వెదవది 30 రూపాయలంటే ఎంతసేపు? ఏమో అంతైనా లేకపోతే నాకిబ్బందిగా ఉంటుంది. పోనీలే, నువ్వలా కావాలంటే నేనెందుకు కాదంటాను? నెలనెలా బ్యాంకులో వేస్తున్నాం కదా. ఈ మధ్య ఇన్సూరెన్స్ ఒకటి మొదలుపెట్టాం. కాస్త జాగ్రత్తగా ఉంటే. సూర్యం ఎన్నాళ్లనుంచో అడగాలనుకుంటున్న మొక్క కాస్త అడిగేశాడు. ఇంకా రుక్మిణికి డబ్బు పంపిస్తూ ఉంటావెందుకు? పంపిన కొద్దీ వ్రాస్తూనే ఉంటుంది. పార్వతి తెల్లబోయింది. రుక్కుకు డబ్బు పంపించటం సూర్యానికంత ఇష్టంగా ఉందా? అది కావాలని వ్రాస్తే తనెలా కాదంటుంది? 4-5 రోజుల క్రిందటే రుక్కు దగ్గర్నుంచి డబ్బు కావాలని ఉత్తరం వచ్చింది. ఏవో కొత్త ఫ్యాషన్ల చీరలు వస్తున్నాయట. అందరూ కొనుక్కుంటున్నారట. తనూ కొనుక్కుంటానని వ్రాసింది. రుక్కుకు చీరలంతగా లేకపోలేదు. మంచి మంచివి వచ్చినప్పుడల్లా తార్వతే కొంటూ ఉంటుంది. అయినా అస్తమానం వీధిలోకి మూటలవాళ్లు తీసుకొచ్చే గుడ్డలు కొనటం మానదు రుక్మిణి. అప్పులు చేసి మరీ డబ్బు కోసం రాస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అడిగిన డబ్బు పంపిస్తూ కాస్త మందలిస్తూ ఉత్తరం రాయాలనుకుంటుంది పార్వతి. అయినా తన ఉద్దేశం తమ్ముడికి తెలియనివ్వకుండా కాసేపు ఊరుకుని నెమ్మదిగా అంది. అది కాదురా సూర్యం, అత్తింట్లో కాపురం చేసుకుంటోంది. చంటివాడొపడు. ఏవో దాని ఖర్చులు దానికుంటాయి. మన్నని కాకపోతే ఎవరినడుగుతుంది? అమ్మా నాన్న ఉంటే. ఏం, దాని మొగుడేమయ్యాడు? పెళ్లిచేసి పంపించేశాక ఎన్నాళ్లు ఖర్చులకు పంపాలేమిటి? పార్వతీ మాట్లాడలేకపోయింది. సూర్యం ధోరణి చూస్తే కొత్తగా ఉంది. కయ్యానికి కాలు దువ్వేవాడిలాగా మాట్లాడుతున్నాడు. మాటకు మాట పెంచటం మంచిది కాదని నెమ్మదిగా కుంపటి అంటించటంలో నిమగ్నమైంది. గబగబా నడవసాగింది పార్వతి. మామగారి కోడలికి బాగాలేదని తెలిసి చూసి రావాలని వెళ్తే ఏవో కబుర్లతో 7 గంటలు దగ్గరైపోయింది. వీధుల్నిండా లైట్లు వెలిగాయి. సూర్యంగాని వస్తాడేమో, పక్కింటి వాళ్లకు తాళం కూడా ఇచ్చిరాలేదు అనుకుంటూ మామగారి దగ్గర సెలవు తీసుకుని రోడ్డుమీదికొచ్చి గబగబా నడవసాగింది. దగ్గర సందులో ఎదురుచూస్తున్న రిక్షా తగిలిపడ్డంత పనైంది. త్రుళ్ళిపడి పక్కకు తప్పుకుంటూ రిక్షాకేసి చూసింది. నిర్ఘాంతపడ్డదానిలా నిలబడిపోయింది. టాపు తీసేసిన రిక్షాలో ఎవరో అమ్మాయితో కలిసి కూర్చున్న వ్యక్తి సూర్యంలాగే కనిపించాడు. కనిపించటమేమిటి? సూర్యమే. కాలరూ చేతులు ముదురు నీలం రంగు గుడ్డ వేయించుకుని అదేదో ఫ్యాషన్గా తెల్ల బుషర్టు కుట్టించుకున్నాడు కొత్తగా. ఉదయమే దాన్ని మడత విప్పి తొడుక్కున్నాడు కూడాను. సరిగ్గా అదే కాలరూ చేతులు కనిపించాయి రిక్షాలు. పక్కన కూర్చున్న అమ్మాయి మెడలమీదుగా భుజంమీదికి చెయ్యివేశాడు. బహుశా తనను చూసుంటాడేమో కూడాను. చటుక్కున తల తిప్పేసుకున్నట్టు తోచింది. ఎప్పుడో వెళ్ళిపోయింది రిక్షా. భారంగా అడుగులు వేసుకుంటూ కదిలింది పార్వతి. ఆ రిక్షాలో వాడు సూర్యమేనా? కాదా? కాకపోవటమేమిటి? అచ్చు అలాగే ఉన్నాడుగా. తెగని ఆలోచనలతో కొట్టుకుంటూ ఇల్లు చేరి తాళం తీసుకుని చీకట్లోనే వాల్చి ఉన్న మంచంమీద కూర్చుంది. ఏమిటో తన బ్రతుకంతా బుత్తిగా అంధకారబంధురమైపోతోన్నట్టు దుఃఖం ముంచుకొచ్చింది. తన చెప్పుచేతల్లో ఎవరున్నారు? తను చెప్పినంత మాత్రాన ఎవరు వింటారు? టిక్కుటిక్కుమంటూ తలుపుమీద చప్పుడయ్యే వరకు అలా 2 చేతుల మధ్య తలపట్టుకుని కూర్చునే ఉంది. అక్కయ్యా! వీధిగుమ్మంలోంచి నెమ్మదిగా వినిపించింది సూర్యం పిలుపు. గమ్మున లేచి లైటు వేసి తలుపులు తీసింది. తలదించుకుని లోపలికి జొరబడిన సూర్యం చొక్కా, కాలరు, చేతులు అచ్చం అవే అనుమానంలేదు. సూర్యం క్షణాలమీద బట్టలు మార్చుకుని పెరట్లోకి వెళ్ళి చీడీలమీద కాళ్లు కడుక్కున్నాడు. అన్నం వడ్డించి కూరవేస్తూ నెయ్యివేస్తూ పచ్చడిముక్క ఓ వారన పెడుతూ ఎన్నోసార్ల తమ్ముడి మొహంలోకి చూడబోయింది పార్వతి. తల బాగా దించేసుకుని అన్నం కలుపుకుంటున్నవాణ్ణి పరిశీలించి చూడటం బొత్తిగా వీలుకాలేదు. అన్నం తిని లేచాక కూడా తనను చూసి జంకుతున్నవాడిలాగా, ఏదో దాచేసుకోవాలని తాపత్రయపడుతున్నవాడిలాగా నిలకడగా నిలవకుండా కనిపించాయి వాడి చూపులు. పరిస్థితంతా చూస్తే పార్వతికి బాగా నమ్మకం ధృవపడింది. వాడంత తెగించి తిరగటానికి తనే కారణం. కొత్తలోనే మందలిస్తే జాగ్రత్తగానే మెలిగేవాడు. తన కళ్లపడకపోయినా ప్రతిరోజూ వాడి షికార్లన్నీ ఎంతమంది చూస్తున్నారు? తెలిసినవాళ్లు చూసి నవ్వుకుంటే తన పరువేం కావాలి? ఏమైనా ఇంకా ఈ తిరుగుళ్ళు ముదరనిస్తే ప్రమాదమే.
చేజేతులా వాణ్ణి తాడు చేసుకున్నట్టే అవుతుంది. అడిగి చూస్తే తప్పేం లేదుగా. తన పక్క సర్దుకుంటూ తమ్ముడికేసి చూసింది పార్వతి. సూర్యం అలా చాలాసేపటినుంచి కళ్ళు మూసుకుని పడుకునే ఉన్నాడు. నిద్రపోతున్నావేమిట్రా సూరీ? వాడేం మాట్లాడలేదు. నిద్రపోయేవాడు మాట్లాడకూడదు కాబట్టో ఏమిటో పార్వతికి ఏమంత నమ్మకం కలగలేదు. సూర్యం కాస్త గట్టిగానే పిలిచింది. నిజంగా నిద్రే? విసుగ్గా మరోవైపుకు దొర్లి పడుకున్నాడు. నీతో కొంచెం మాట్లాడాల్రా. తెల్లారితే మళ్ళా నీదారి నీది నాదారి నాది. ఇంకా 9 కాలేదుగాని కాసేపు లేచి కూచుందు. ఏదో మందలింపుగానూ వేడుకోలుగానూ అంది పార్వతి. సూర్యం కళ్ళు విప్పి చూశాడు. ఏం ఇవ్వాళంత తొందరగా పడుకున్నావు? మాట్లాడకుండా లేచి కూచున్నాడు మంచంమీద. నేను పెద్దదాన్ని. తొందరపడో తెలిసో తెలియకో ఓ మాటన్నాను. నువ్వేం బాధపడద్దు సుమా. పార్వతి సూర్యం మొహంకేసి చూస్తూ అంది. ఆ ఉపోద్ఘాతమంతా ఏవిటన్నట్లు ఇబ్బందిగా చూశాడు సూర్యం. నాతో ఏమిటి మాట్లాడాలి? కాసేపు ఊరుకుంది పార్వతి. మాట్లాడాలి. నేనడిగింది చెప్తావా? నాకు తెలిస్తే ఎందుకు చెప్పను? ఇందాక రిక్షాలో ఎవరా అమ్మాయి? దుప్పటి దారాలు తెంచుతున్న సూర్యం వేళ్లు ముడుచుకున్నాయి. గట్టిగా గుప్పిళ్లు బిగించుకున్నాడు. తను దబాయించి ప్రయోజనం లేదన్న నిర్ణయానికొచ్చేశాడు. అసలు తన వ్యవహారం కప్పిపుచ్చుకోవలసిన అగత్యం కూడా లేదన్నట్టు కనిపించాడు. సూర్యం, నీకు తల్లిలాంటిదాన్ని. నీ మనసులో ఏమాటున్నా నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? సూర్యం తలెత్తి పార్వతి మొహంకేసి మామూలుగానే చూశాడు. చెప్పడానికేముందక్కయ్యా? ఆ అమ్మాయి కాస్త సోషల్గా ఉంటుంది. నువ్వేమైనా అపార్థం చేసుకున్నావేమో. ఓ లాయర్ గారి కూతురు. పేరు రాణి. బీఎస్సీ చదువుతోంది. నాతో ఓ ఫ్రెండ్లాగా తిరుగుతుంది అంతే. పార్వతి విచిత్రంగా చూసింది తమ్ముడికేసి. శరీరానికి శరీరం తాకుతుండగా భుజాలమీదికి చేతులు వేసుకుని ఒక్క రిక్షాలో కూర్చుని పబ్లిక్గా రోడ్లమీద షికార్లు తిరగటం, సినిమాలు చూడటం కేవలం ఫ్రెండ్స్లాగా మసలటమా? కాని అంత గుచ్చిగుచ్చి అడగలేకపోయింది. అసలు నీకెలా పరిచయమైంది అందామనుకుంది. అయినా ఈ కాలంలో ఓ అమ్మాయికి ఓ అబ్బాయికి పరిచయం కావటానికేముంది? ఏ సినిమా హల్లోనో, ఏ బీచ్ ప్రాంతంలోనో, ఏ ఫ్యాన్సీ షాపులోనో, ఏ నట్టనడి రోడ్డుమీదో, ఎక్కడ కాకూడదు? చివరికి సిటీ బస్సులోనైనా కావచ్చుగా? ఫ్రెండే అనుకో. నేనూ అంతకన్నా మరేమీ అనుకోలేదు. అయినా సూరి, ఓ ఆడపిల్లతో బొత్తిగా అంత విచ్చలవిడిగా తిరగటం తప్పుకదూ? ఎటు తిరిగి ఎటొచ్చినా ఆ పిల్ల బ్రతుకు అల్లరిపడుతుంది. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెధవది. లోకుల ధోరణి నీకు తెలియంది కాదుగా. తమ్ముడికి బోధన చెయ్యాలన్న ఉద్దేశంతో కాసేపు సంఘాన్ని కూడా తిట్టిపోసింది పార్వతి. సూర్యం ఏమీ మాట్లాడ్లేదు. పార్వతి ఎంతసేపు మాట్లాడినా కంఠశోషే మిగిలింది. సరేలే, పడుకో. అనవసరంగా నిన్ను నిద్రలేపాను. లేనిపోని నిష్ఠూరం తనమీద వేసుకుంటూ పక్కమీదికి ఒరిగింది. ఓ వారం గడిచి ఉంటుంది. ఆదివారం పూట పార్వతి తీరిగ్గా పాతచీరలు కుట్టుకుంటూ కూర్చుంది. సూర్యం హడావిడిగా వస్తూ, అక్కయ్యా, రాణి నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అన్నాడు. వెనకే వస్తూ కనిపించిన ఆ పిల్లను చూస్తూ గమ్మున తడబడింది పార్వతి. రండి రండి అంటూ ఆహ్వానించింది కంగారుగా. ఆ పిల్ల అదోలా నవ్వుతూ కుర్చీదో కూర్చుంది. రాణి తనను చూస్తానండం ఎందుకు అన్న ఆశ్చర్యం పార్వతి మనసులో అట్లాగే ఉంది. రెండుసార్లు దూరదూరంగా చూస్తే రాణీ సింగారం పార్వతికి అంతగా తెలిసింది కాదు. శరీరంలో దాదాపు అన్ని భాగాలు కనిపిస్తున్నట్టుగా ఉంది. గుడ్డలు కట్టుకోవటం, లేసు బాడీ, లేసులంగా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. జాకెటు మెడ గుండెల దగ్గరికి బాగా కిందికి దిగి ఉంది. అలాగే వీపు కూడా చాలా భాగం నగ్నంగా కనిపిస్తోంది. ఒంటిపోర పైట భుజం వరకు అంటీ అంటనట్టుగా వెళ్లాడుతోంది. అందమైన సిల్క్ చీరే అయినా ఆ సింగారం మాత్రం బొత్తిగా ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. చెంపలు ఎగదువ్వి నెత్తిచుట్టూ చక్రంలా పిన్నులు గుచ్చింది. ఉన్న బారెడు జడతోనూ పైనా కిందా ఖాళీగా వదిలేసి మధ్యమాత్రం 2-3 పాయలు అల్లింది. జడలో పెట్టుకున్న కనకంబరాల దండ నడివీపుమీద వెళ్లాడుతోంది. చెవుల వరకు సాగదీసిన కాటుక గీతలు, అమ్మవార్ని సింగారించినట్లు రూపాయి బిళ్లంత బొట్టు, కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న పెదమిల రంగు. ఏమిటో ఆ పిల్లను చూస్తున్న కొద్దీ పార్వతికి అర్థంకాని అయిష్టం ఏర్పడసాగింది. కాళ్లు ఊపుతూ కుర్చీకోడుమీద వేళ్లతో చిటికెలు వేస్తూ గది నలుమూలలా కుతూహలంగా కూర్చుంది రాణి. అక్కయ్యా! సూర్యం వంటింట్లోకి వెళ్లి నెమ్మదిగా పిలిచాడు. పార్వతి గబగబా తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. పాలున్నాయి కదూ, కొంచెం కాఫీ పెట్టరాదూ? ఎందుకు పెట్టను? ఊరికే అలా చూస్తూ నిల్చున్నాను. సరే, నువ్వెళ్ళి కూర్చో.
తొందరగా కుంపటి అంటిస్తాను అంటూనే కుంపట్లో బుగ్గులు వేసి కాగితం ముక్క అంటించి తన పనిలో నిమగ్నమైపోయింది పార్వతి. క్రిందటి రాత్రి తెచ్చిన అరటిపళ్ళు 4 ఓ ప్లేట్లో పెట్టి తీసుకెళ్లి ఇచ్చొచ్చింది. తర్వాత 2 గ్లాసులతో కాఫీ పట్టుకెళ్లి బల్లమీద పెట్టింది. తీసుకోరానీ అంటూ ఓ గ్లాస్ అందించబోయాడు సూర్యం. ముందు నువ్వు తీసుకో అంటూ నవ్వింది రాణి. పార్వతికి ఏం మాట్లాడాలో మాట్లాడకుండా ఊరుకోవాలో కూడా తెలియలేదు. మీ ఇల్లెక్కడండి? ఏదో మాట్లాడాలి అన్న సంక కొద్దీ అర్థం పర్థం లేని ప్రశ్న ఒకటి వేసింది. ఆవిడగారిల్లెక్కడైతే తనకెందుకు? తనేం వెళ్లాలా రావాలా? మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉంటుందండి. ఆకుపచ్చ మేడ మీరు చూసే ఉంటారు. చూసే ఉంటానేమో. ఆకుపచ్చ మేడలు చాలా చూశాను. మామూలుగానే అన్నా ఏదో వ్యగ్యంగా అన్నట్టే అనిపించింది పార్వతిక్కూడా. రాణి అదోలా చూస్తూ, మా మేడ చాలా కొత్తది, 3 నెలలు కూడా కాలేడు కట్టి అంది అతిశయంగా. నాకంత బాగా గుర్తులేదమ్మా, ఈసారి చూస్తే పోల్చగలనేమో. అక్కడికా సంభాషణ తెంచేసింది పార్వతి. మళ్ళా ముగ్గురి మధ్య మాటల్లేకుండా పోయాయి. కాసేపటికి ఇక వెళదామా సూర్యం అంటూ లేచింది రాణి. అయితే పద, అలా వెళ్ళొస్తానక్కయ్యా అంటూ వీధిగుమ్మం కేసి దారితీశాడు సూర్యం. జవాబు అవసరం లేని ఆ మాటలు వింటూ మౌనంగానే సాగనంపింది పార్వతి. ఒక్క ఊపుతో జడ ముందుకు పడేసుకుని తల ఓ పక్కకు వంచుకుని స్టైల్గా నవ్వుతూ సూర్యానికి దగ్గరగా రాచుకు నడవసాగింది రాణి. పార్వతి గమ్మున లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళా చీరలు కుట్టుకుంటూ కూర్చుంది. ఆ పిల్లంటే తగని అసహ్యం, తమ్ముడిమీద విపరీతమైన కోపం ముంచుకు వచ్చాయి. ఆలోచనలతో సతమతమవుతూ ఘాటుగా తమ్ముణ్ణి చివాట్లు పెట్టాలని నిర్ణయించుకుంది. ఇంతటితో 11వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి. తర్వాత భాగం కథతో కలుద్దాం.